విషయం అంతా కూడా బెట్టింగ్ల చుట్టే తిరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ గురించి. నిజంగా ఇవాళ సెలబ్రిటీలు మాట్లాడుతున్న మాటలు కావట్టు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఎంత అమాయకంగా అంటే మాకేం తెలియదు, మాకు తెలియక ప్రమోట్ చేసినాము, ఇప్పుడు చేస్తలేము అంటే అసలు విషయం బయటపడితే ఇప్పుడు దొంగెవడో దొరెవడో తెలిసిందన్నట్టుగా చల్లగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నిజంగా చెప్తున్నా, పోయిన ప్రాణాలన్నీ ఎవరి ఖాతాలోకి? ఆల్మోస్ట్ అంటే తెరపైకి వచ్చినవే వేలల్లో ఉన్నాయి, ఇక తెరపైకి రానివి. అయినా ఏం తక్కువైందని చెప్పండి ఇందులో? వీళ్ళు సెలబ్రిటీలా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్సా, లేకపోతే ఆ వ్లాగ్ చేసుకుంటోలా, కూర్చొని కుంభాలు కుంభాలు తినేటోళ్ళ? ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఎవరి జీవితాలు నాగం చేసిర్రు మీరు? ఇంక ఇలా సిగ్గు లేకుండా సుభాషితాలు వల్లిస్తున్నారు. వాళ్ళని కాపాడడానికి ఇంకొకటి తెరపైకి వస్తాడు. అంటే మీ ఇంట్లో పిల్లల్ని ఆడిచ్చిర్రా? ఇప్పుడు ఎవరైతే ఈ బెట్టింగ్స్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేసిరో వాళ్ళ ఇంట్లో ఒక్కడన్నా చచ్చిండా? ఎందుకు నేను ఇంత హార్ష్గా అంటున్నానంటే అది మీ దాకా వచ్చి ఉంటే తెలిసేది. ఇప్పుడు ఆ బుల్లితెర నటులు కావచ్చు, వెండితెర నటులు కావచ్చు, దాని తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఏం కొంచెం మన సిగ్గు లజ్జ లేదా? సో ప్రభుత్వాలు కూడా ఇన్ని రోజులు మిన్నకుండిపోయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు నిద్రలేసారు. కనీసం ఇప్పటికైనా నిద్రలేసిరు. ఇప్పుడు కొన్ని పేర్లే తెరపైకి వస్తున్నాయి. మరి రానివెన్నున్నాయి? ఈరోజు అల్లు అరవింద్కి సంబంధించిన, ఆహాకు సంబంధించి చాలా చూస్తాం కదా మనము. అంటే ఇందులో నేను ఏ బెట్టింగ్ యాప్ ఎంత తీవ్రత అనేది నేను దానిలోకి పోవట్లే. మళ్ళా కొన్ని లీగల్ ఉన్నాయి, కొన్ని ఇల్లీగల్ ఉండొచ్చు. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఎదుటోడి డబ్బుల్ని జేబులు గుల్లా, ఇల్లు గుల్లా చేస్తుంటే అసలు ఆ యాప్ల మీద, శవాల మీద పేలాలు ఏరుకున్న చందంగా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తేనే మీ విలాసవంతమైన జీవితాలు, మీకు విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన లగ్జరియస్ లైఫా? అంటే మీరు ఎవరి శవాల మీద బతుకుతున్నారు ఈరోజు? మీకు ఒక్క రోజన్నా ఆ తిండి తింటప్పుడు కానీ ఆ డబ్బులకు సంబంధించి దేనికి వాడుతున్నారో ఒక్కసారి, అది నా ఇంట్లో నా తమ్ముడో, నా కొడుకో, నా బిడ్డో, నా బంధువులలో అనిపిస్తే మీరు ఈ పని చేయగలుగుతారా? ఒక్కసారి అనువదించుకుంటే. సినిమా నటుడు ప్రకాష్ రాజ్, వీళ్ళ మీద ఎంతో కొంత ఒకరిద్దరి మీద ఉన్న గౌరవం కాస్తా పోయింది. లిటరల్గా చెప్పాలంటే ఇంతమందిని మర్డర్ చేసింది, ఇది మర్డర్ కేసు కిందనే వీళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజంగా ఎవడన్నా మానవత్వం ఉన్న ఏ అడ్వకేట్ కూడా నిజంగా వీళ్ళ తరపున వాదించకూడదు, వీళ్ళకు బెయిల్ తీసుకురాకూడదు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకు ఉరిశిక్ష వేయాల. ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఇట్లా పిండేసురు జలగల్లాగా వెండి. ఆఖరికి ఎట్లా తెలిసి ఇది మళ్ళీ ఒక చైన్ సిస్టమ్. ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టేసి జేబులు గుల్ల, ఇల్లు గుల్ల చేసుకుంటారు. దాని తర్వాత అది ఆడుతుంటే మళ్ళీ ఇదొకటి బ్లింక్ అవుతుంటుంది. ఈ మనీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో చాలా కండిషన్స్ చెప్పినప్పటికీ కూడా వాడు అప్పుడున్న పరిస్థితిలో ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాను, నేను దాంట్లో నుంచి కూడా లోన్ తీసుకోవాలని లోన్ తీసేసుకుంటాడు. అది పాయే, ఇది పాయే. దాని తర్వాత ఏం గుర్తొస్తుంది అంటే కొంచెం మేల్కొని జ్యోతిష్యం యాడ్లు అలానే వచ్చేస్తాయి. సో వాని దగ్గర సంపాదిస్తే వాడు కాస్త అంటే మొత్తం పీడ్చి జలగల్లాగా పీడ్చి పిప్పి చేస్తారు. కానీ మీ ఇంట్లో మీ పిల్లలు చావరే? ఇంతకన్నా దౌర్భాగ్యం ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, అమాయక పిల్లల్ని ఆగం చేసిర్రు, అమాయక ప్రజల్ని ఆగం చేస్తున్నారు. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తెలిసే వేళల్లో ఉన్నాయి మరణాలు, తెలియకుండా తమ కొడుకు అప్పు చేసి ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుండా అంటే పరువు ఉన్న పరువు కూడా ఏమన్నా పోతుందేమో నా కుటుంబ సభ్యులు కక్కలేక మింగలేక, కొడుకు మరణాలను పిల్లల మరణాలను జీర్ణించుకోలేక, అబ్బాయిలనే కాదు ఈ బారిన చదువుకునే అమ్మాయిలు కూడా పడ్డారు. ఇలా భాగవతం చూడండి ఒకసారి, ఇదేమంటారు? ఇంకా ఓన్లీ మనము వాళ్ళ గురించే మాట్లాడినాం కదా, ఇదే వీళ్ళు చేసినవి. ఈ బెట్టింగ్ గుచ్చులో వీళ్ళు కూడా ఉన్నారు కదా, అల్లు ఫ్యామిలీ కూడా ఉంది కదా. వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇంకెంతమంది ఉన్నారు? తీస్తే ఇది ఒక కరోనా వైరస్ కంటే భయంకరమైనది. మనకి బయట వీళ్ళే చేసిరు అనుకుంటున్నాం, వీళ్ళతో పాటు ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా. దొంగలు ఎంతమంది ఉన్నారు తెలుసా? వీళ్ళని ఏ భాషతో తిట్టినా కూడా తక్కువే, ఏ భాషతో తిట్టినా కూడా. కొన్ని పేర్లేమో బయటికి తీసి
ఇంకా కొన్ని ఎందుకంటే కనీసం ఇంకా మిగతా వాళ్ళు కూడా దాచిపెట్టకూడదు, మీకు తెలుసో తెలియదో మరి ఎట్లాగో పూనుకున్నారు కదా, ఈ కథ కూడా చూడండి. ఇంట్లో ప్రమోట్ చేసిన హోస్ట్గా పనిచేసిన ప్రదీప్ని ఇది చేస్తారా, లేకపోతే మొత్తం ఆహాన్ని నిర్వహిస్తున్న అల్లు అరవింద్ని చేస్తారా, ఎవరిని చేస్తారు మరి? వీళ్ళని ఇప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తారా? ఇదేంది ఇది బాజాబ్తా? మోస్ట్ బెట్ కూడా బెట్టింగ్ యాపే కదా, మరి దీన్ని ఏమంటారు? ఇవన్నీ ఏమో సుభాషితాల పిల్లల లైఫ్కి పనికొచ్చే ఏమన్నా మంచి చదువుకునే యాప్ లైవ్ ఏమన్నా వాళ్ళ కొంచెం చేసి చూపించు. చిచి ఎంత కక్కుర్తి పడ్డారు. అంటే మనం బాగుంటే చాలు, ఎదుటోడి జీవితాలు వాడు ఎక్కడన్నా సావని ఎక్కడన్నా పోని, మనం బాగుంటే చాలు. ఆహా ఇదో యాప్, ఇది హోస్ట్ సర్కార్లో ఇది ఈ సుడిగాలి సుధీర్ అండ్ తర్వాత దీన్నే నవదీప్ కూడా చేసిండు అనుకుంటా. ఇప్పుడు దీనికోసం ఈ సబ్జెక్టు మీదంతా కూడా వీళ్ళు ఎవడెవడు స్టోల్ చేసిండు అని ఈ పనికిమాల పేర్లు కూడా, ఎందుకు పనికిమాల అంటున్నామంటే ఈ సర్కార్ ఇదే, ఇగో ఇది ఆహాల్ని పాప ఏం తెలవని వాళ్ళకు ఈ సెలబ్రిటీలు పెడితే, ఇగో ఇది ఎవరు ప్రదీప్, ఇగో సర్కార్, ఇది ఎందులో ఇది ఆహా. సో ఇది యాప్ చూడండి, ఏంటంటో దిక్కుమాలిన యాప్లు. అందరు పోరలను అందరు ఇంట్లో ఉన్న జీవితాలను తీసుకొచ్చి బజార్లో పడేసారు. ఎంత క్లియర్ ఎంత చూడండి, అంటే మీకు ఆ షోలు చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమవుతుంది అది. ఇది కూడా చూడండి, ఇది ఆహాలు వచ్చింది. అల్లు అర్జున్, అల్లు అరవింద్, హోస్ట్ ప్రదీప్, అన్నీ వీళ్ళ చుట్టే చేస్తాయి. ఎందుకంటే ఏదైనా కూడా ఎందుకు విచ్చలబిడిగా డబ్బులు రావడము, ఈ డ్రగ్స్ ఇదే బ్యాచ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల దొరుకుడు వీళ్ళే బ్యాచ్. ఇప్పుడు ఈ బెట్టింగ్ అంటే ఎదుటోడి ప్రాణాలు, సరే ఆ డ్రగ్స్ తీసుకొని వస్తే మీ కుటుంబాలే సచ్చినవి ఏమో కానీ ఇది ఆ డ్రగ్స్ కంటే కూడా చాలా మహమ్మారి తీవ్రతరమైంది కదా. అరే వాళ్ళు ఏదో ఒక షో అంటే ఎంత తెలివిగా షోలో ఇంజెక్ట్ చేస్తారంటే, అంటే జనాలని ఎట్లా ఆకట్టుకుంటారు, జనాల ఎవరికి బాధ్యత ఉంది అందులో? పేరుకు పెద్దగా మేము ఇండస్ట్రీని వెళ్తున్నామని చెప్తారు. ఏంది ఇది? ఎంత ఘోరం! దీనికంటే బిచ్చం ఎత్తుకుని అడకత్తినడు ఉత్తమం కాదు. జేబులన్నీ చిల్లు చేసేసి కుటుంబాలలో లక్షలు పోయి దొంగతనాలు, సొంత ఇంట్లోనే దొంగతనాలు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టి మనీ యాప్లలో డబ్బులు తీసుకొని తర్వాత జ్యోతిషమ్మోడు అంత దొంగలు తయారయ్యిండ్రు ఈరోజు. నిజంగానే వీళ్ళ ఇళ్ళల్లో ఎవరన్నా ఒక్కడు చచ్చుంటే ఈ బెట్టింగ్ యాప్లకో లేకపోతే ఈ డ్రగ్స్కో ఎవడో మహమ్మారి చేస్తే అప్పుడన్నా కొంచెం మేలుకుంటుంది. ఇప్పుడు చల్లగా ఇప్పుడు మా దగ్గరికి పోయిరట, మా నోటీసులు ఇస్తారట ఎవరికి కండుగా అనిపిస్తున్నది కదా ఈడ. వీళ్ళు ఏదో సినిమాలు చేస్తారు అని చూడాలనుకుంటే ఆన్లైన్ రమ్మీలు ఆడండి అనేసి ఏం తక్కువ పోయినాయి. ఆల్రెడీ వీళ్ళ నాయన ఏడికాడ కబ్జాలు భూములు ఏడ కనబడితే ఆడ దోసుకొని తిన్నవి చాలా అన్నట్టుగా ఈ బెట్టింగ్. ఇంకో విషయం ఏంటంటే ఇది స్టార్టింగ్ ప్రైజే, అంటే ఆ యొక్క వాళ్ళకుండే పాపులారిటీని బట్టి మామూలుగానే యావరేజ్గా ఒక సెకండ్కి 90,000 90,000 అట ఒక సెకండ్కి. ఏది ప్రమోట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ ఇంకా వీళ్ళైతే ఇంకా లక్షల్లో ఉంటుంది. వాడు హర్షసాయి గారు చెప్పిండు, నేను గీడు ఎందుకు అన్నాడు. సారీ టు సే అండి, బాధ. మన పిల్లలు కానంత మాత్రాన మనకు ఆవేదన ఉండదు. మన ఇంటి బిడ్డ కాదు, లేకపోతే మన తమ్ముడు కాదు, మన అన్నగాడో లేకపోతే మన కొడుకు కాదో, ఇవి కాదు ఇక్కడ విషయం. ఎందుకంటే ఆ ఇంట్లో బాధ ఎవరికి తెలవాలి? ఇలాంటి వాళ్ళకైతే తెలియదు కదా. ఏముంది వాళ్ళతో కుమ్మక్కై ఈ బెట్టింగ్ యాప్స్ ఏంది, దాన్ని ఒక ఆల్గారిథం కూడా ఎట్లా సెట్ చేస్తారనంటే 1 2 ఇలా ఆడుతూ ఉంటే 1 2 సార్లు వాడు ఇందాక చెప్తుండే ఆహాకు సంబంధించి అది కూడా ఉంది. ఎవరు ఆ బాలయ్య బాబు ఉన్నాడు కదా, ఆయనది కూడా షో. దాంట్లో యాప్ చూసి అతను 8 లక్షలు 80 లక్షలు పోగొట్టుకున్నాడట. ఒక్కొక్కరు తెరపైకి వస్తున్నారు. మీరు ఇది చూసిన తర్వాత మీరు కూడా రండి. ఎందుకంటే ఇంకా తెరపైకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పక్కింటోలో మీ వెనుకింటోలో ఆడి ఆగమైపోయిన వాళ్ళు కావచ్చు, దాని బారిన పడి ప్రాణం తీసుకున్న వాళ్ళు కావచ్చు. దయచేసి పరువు పోతుందని ఆలోచించకండి, దయచేసి బయటికి రండి. మీ పరువు కాదు, ఇట్లాంటి వాళ్ళ పరువు వాళ్ళు ఇలా ముసుగేసుకొని బతుకుతున్నారు కదా. సమాజంలో మేము సెలబ్రిటీస్ హోదా అనుభవిస్తున్నాము, మేము సెలబ్రిటీస్ అనేసి చెప్పుకొని తిరుగుతున్నారు కదా. సో వాళ్ళ ముసుగులు తీయాల్సినంత అవసరం ఉంది. వాళ్ళు ఏ రకంగా దీనికంటే బిచ్చమెత్తుకొని అడుక్కు తినడం మేలు.
ప్రజల పైసల్ని రక్తం తగిలివేసి జీవితాలను నాగం చేసి ఇంతమంది చనిపోయారు, అంతమందికి వీళ్ళ మీద డబల్ మర్డర్ కేసులు పెట్టాలి. ఇంకా మళ్ళీ ఈయన చెప్తాడు, నాకు అప్పుడే తెలిసింది, నేను 2016లో చేసిన, దాంతో ఏం నోట్లో వేలు పెట్టుకుంటే కొరకరా అన్నట్టుగా. అంటే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు దానివల్ల మంచేందో చెడేందో చేయలేరంత, అంటే మీరు సమాజానికి ఏమో నీతులు సూక్తులు చెప్పాలని మాట్లాడుతుంటారు, మీ దగ్గరికి వచ్చిన ఒక యాప్ సంబంధించి తెలియదు. ఎంత దరిద్రం అయిపోయిందంటే దీని వెనకాల ఈరోజు పాపం చూసేటోళ్ళు, అంటే ఇక్కడ జనాలు కూడా, ప్రజలు కూడా జర ఆలోచించరయ్యా దిమాగ్ పెట్టి. ఇవాళ ఆన్లైన్లో ఒక్కటి కాదు, ఏదో వాళ్ళకు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళని చూద్దాము, లేకపోతే 2 నీతులు చెప్తున్నారు చూద్దాము, ఎట్లా తయారయ్యారంటే ఇలా ప్రజలు కూడా. ఎవడన్నా పెట్టుకొని భోజనాలు పెట్టుకొని అంతంత ముద్దలు వేసుకొని కుంభాలు తిన్నట్టుగా చూపిస్తుంటే వేలం వెర్రిలాగా చూస్తారు. ఈ వేలం వెర్రిలో ఏం చేస్తారు, ఏదైతే వ్యూవర్షిప్ ఉందో, ఏదైతే ఫాలోవర్స్ ఉన్నారో దాన్ని బిజినెస్గా మలుచుకోవడానికి ఇది ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక జాడ్యం, ఇది ముందొచ్చింది. దీనికి తర్వాత ఏమొచ్చింది, రెండోది ఏమొస్తుంది, ఇవాళ వాళ్ళే బిజినెస్లు పెడతారు, హెయిర్ ఆయిల్ అమ్ముతారు. ఏది నిజమో ఏది హెయిర్ ఆయిల్ అమ్ముతారు, పచ్చళ్ళు అమ్ముతారు. ఎవరిని తెలుసా, నిజంగా జెన్యూన్గా బిజినెస్ చేస్తే తప్పు లేదు, కానీ వాళ్ళ తమకున్న అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, తమకున్న వ్యూవర్సు తనకున్న ఫాలోవర్స్ని చూసి పనికి మాల ప్రోడక్ట్లన్నీ తెచ్చి ఇవాళ పాపం వ్యూవర్సు వాళ్ళు మేల్కొనేసరికి వాళ్ళకి అన్ని ఈ జేబులు ఇల్లులు గుల్లలు అవుతున్న నేపథ్యం ఇవాళ ఎన్ని తెలుసా, ఏమని చెప్పాలి. దీని ముసుగులో ఎంత ఎంత మోసం జరుగుతుంది. అరే క్రీములు కూడా చూడండి, ఇవాళ ఇది పెట్టుకుంటారంటే రేపు ఇంకోటి పెట్టుకుంటారు. కనీసం చూసే వీవర్ కూడా ఆలోచించారు, నిజంగా జెన్యూన్గా అది వాళ్ళు వాడుతున్నారా. నిజంగా వాడే వాళ్ళైతే ఒక్కటే ప్రమోట్ చేయాలి కదా. మీరు కూడా ఒక లాజిక్, ఈరోజు ఏదో క్రీమ్ చెప్తారు, రెండో రోజు ఇంకొకటి చెప్తున్నారు, మూడో రోజు ఇంకొకటి చెప్తున్నారు కదా. మీకెందుకు ఆ బుర్ర ఎందుకు ఉంటలేదు, ఆలోచించే బుర్ర. అరే వీళ్ళు రోజుకొకటి చెప్తారు కదా, మనం దేన్ని నమ్మాలి, వీళ్ళు ఫేక్ పర్సన్స్ అనేది మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు, నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. జ్యోతిషం యాడ్లు చెప్తుంటారు, నేను చూపిస్తాను. అంటే ఇలా ఇంకా మిగతా వాళ్ళ మామూలు అంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలు అని ఫీల్ అవుతున్నారు కాబట్టి చూపించకూడదని ఈమె ఒక వ్లాగ్ చేస్తుంది. అప్రమత్తంగా ఉండి, ఈమె ఒకప్పుడు చాలా లావుగా ఉంది, ఇప్పుడు బక్కగా అయిపోయిందని. మళ్ళీ అదొకటి కూడా, ఈ వెయిట్ లాస్లకు అన్నీ మోసమేనండి అని తెలిసినా కూడా దిగుతారు. అన్నీ మోసమే, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు బరువు తగ్గిస్తామని చెప్పి. ఆ బరువు తగ్గిస్తామన్న క్రమంలో దాంట్లో జాయిన్ అయిపోయి ఇట్లా ఇల్లు వాళ్ళు గుల్లలు చేసుకున్నారు. తర్వాత ప్రాణాలు కూడా సెలబ్రిటీస్వే పోయినాయి కదా, లైపోలు అవి చేయించుకొని. దాని తర్వాత ఆ వెయిట్ లాస్ కోసము దిక్కుమాలిన మెడిసిన్స్ వాడి అనారోగ్యాల పాలై, ఎవరిదో ఒకటి చూపిస్తాను నేను మీకు, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి. పెరుగు పచ్చడి ఆంటీ అన్నట్టు నాకు చాలామంది పెడుతున్నారు, ఈ భాగోతాలను అమ్మ జర ఒకసారి తీసుకెళ్ళండి అనేసి. ఏం చెప్తుండే తెలుసా, ముందుగా మనకిష్టమైన గేమ్ ఆడటంలో వచ్చే సంతోషం అని అంటే వీళ్ళు ఇంటకెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు, ఈమె ఏదో కష్టపడి ఈమె వంటలు చేస్తుంది, విలేజ్ వంటలు అంటే లాస్ట్కి ఎంతకు తెగబడ్డారు. ఈ మొక్కతనే కాదు, ఈమె లాంటి వాళ్ళు చాలామంది అంటే అమాయకంగా వచ్చి మేము పల్లె వంటలు చేస్తాము, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తామని చెప్పి పాపం జనాలు కూడా అరే కరెక్టేనా వేలం వెర్రిలాగా చూస్తే దాని అదునుగా చేసుకొని బెట్టింగ్ యాప్స్, దాంతోపాటుగా జ్యోతిష్యం కూడా. ఇంకా ఇవి తీస్తే ఎన్ని ఉన్నాయి తెలుసా, పుట్టగొడు. అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే బెట్టింగ్ ఒక్క పర్సను, అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తున్నారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మళ్ళీ వీళ్ళ ముఖాలకి మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పుకుంటుంటారు. సెలబ్రిటీస్ అంటే ఏంది, అర్థమైంది అసలు? అంటే మీరు ప్రజల జేబుల్ని గుల్ల చేయండి, వాళ్ళ సావులకు మీరు ఇది కాండి అని చెప్పేటోళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సా? ఈమె భాగవతం చెప్తాను నేను, ఒకటి కాదు ఇవ చేసేది. మళ్ళీ అంటే ఈ ముసుగులో ఒకసారి నేను కూడా దీని మీద కంప్లైంట్, నేను ఎందుకంటే అన్ని వాళ్ళ దగ్గరికి చేరవు కదా, నేను కూడా ఒకసారి చూడండి. ఇది 15 గేమ్స్ పైనే మనం కనుగొనొచ్చు. మరియు మీరు మీ చైల్డ్హుడ్ గేమ్ అయిన లూడో ఆడి మీరు ₹1,00,000 పైనే గెలుచుకోవచ్చు. వీడియో కింద లింక్ క్లిక్ చేసి మీరు లూడో గేమ్ ఆడండి. ఇక్కడ మీరు లైవ్ చాట్ కూడా చేసుకోవచ్చు. మరియు మీరు ప్రైవేట్ లూడో స్పాట్ లో మీ ఫ్రెండ్స్ తో కూడా ఆడుకోవచ్చు.
ప్లేస్ పార్టీ ఎందుకని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇది 100% సురక్షితమైనది, పైగా ఇండియాలో తయారు చేయబడినది. ఇదట 100% గేమ్లు సురక్షితం ఉంటాయా? కొంచెం చెప్పు నాయన, నీకు తెలుసుంటుంది ఏమన్నా ఆడుంటే మేము ఎప్పుడు. అది చెప్పడం చూడు ఎంత నమ్మకం అంటే ఎడిటోర్ని అట్రాక్ట్ చేయడానికి. ఇది 100% సురక్షితమట. ఏంటి ఇక్కడ ఇండియాలో తయారు చేసిన గేమ్ అట. ఇలా ఇంకా మళ్ళీ బెట్టింగ్లో ఏంది 50 లక్షలు ఇట్లా. ఇది కూడా ఒకసారి నేను కూడా ఇది సైబర్ క్రైమ్కి ఒకసారి పంపిస్తాను. ఇల్లు మళ్ళీ మంచివి చెడ్డవి అన్నట్టుగా ఇంకా మళ్ళీ ఇంక ఇది ఒకటి ఇది ఉంది ఇందులో, ఇది మంచిది ఇది చెడ్డది అన్నట్లుగా. ఏందనంటే వీళ్ళని హైలైట్ చేస్తే మళ్ళీ వీళ్ళ దాంట్లోకి పోయి చూస్తారు. ఈ రోజు నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చానండి. ఆ యాప్ వచ్చేసి విన్జో యాప్. ఈ యాప్ లో మీకు బోల్డెన్ గేమ్స్ ఉంటాయి. క్రికెట్, క్యారమ్, రమ్మీ, డబ్ల్యూసిసి, కాల్ బ్రేక్, ఇలాంటి గేమ్స్ ఆడి మీరు మనీ అనేది ఫ్రీగా గెలవచ్చు. ఇక్కడ 70 కన్నా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫ్రీగా ఒక గేమ్ ఆడాను, చూసారు కదా, 100 రూపీస్ గెలుచుకున్నాను నేను. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పేటిఎం, యూపీఐ అన్ని ఉన్నాయి, దొబ్బడానికి అన్ని ఉన్నాయి. విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొన్ని గిఫ్ట్ వాచెస్ గెలుచుకోవచ్చు. ఫ్రీ ఫైర్ డైమండ్ గిఫ్ట్ వాచెస్ గా గెలుచుకోవచ్చు. సో నేను ఎందుకు చెప్పాను ఇది అని అంటే, నేను మెయిన్ మీరు ఒక్కసారి అప్రమత్తంగా ఉండే ఎవరు ఆమె, నేను ఇట్లాంటి వాళ్ళని చాలా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పేర్లు మీకు అన్నీ అంటే శ్యామల దగ్గర నుంచి మొదలు పెడితే మీకు రీతు చౌదరో ఇంకెవరో అందరు చాలా మంది ఉన్నారు కదా. మీరు వాళ్ళ వరకే చూస్తున్నారు. ఈ వ్లాగ్స్ చేసేటోళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి. ఆమె చెప్తాంది 50 లక్షలు గెలుచుకోవచ్చట. మళ్ళీ దీంట్లో మంచివి చెడ్డవి అట. ఇవి మళ్ళీ మంచివి సురక్షితమైంది మన ఇంట్లో వండుకున్న వంటల్లాగా అట 50 లక్షలు గెలుచుకోవచ్చు. ఇంత దారుణంగా ఆమెనేమో అంటారట, ఆమె పెరుగు పచ్చడో ఏందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఛానళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ మీరు ఎక్కడ ఇదవుతారో అనేసి నేను దాన్ని పంపిస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆమెొక్కతే కాదు, నాకు ఎవరో పంపించారు. అంటే మీన్స్ ఆమె బాధితులు ఉంటారు కదా. ఇక ఈవిడ గారు ఇవొక్కటే కాదు, భాగవతం ఏం తెలుసా, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యంలో ఈమె అంటే పిల్లలట పరీక్షలు పాస్ కావాలన్నా, పిల్లలు పరీక్షలు రాయాలన్నా, పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇంకా ఏం అవసరం లేదంటే ఇంట్లో కూర్చుంటే జ్యోతిష్యం చూపించుకుంటే పైసలు వస్తాయంట. మరి ఆ పైసలు వస్తే వీళ్ళు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ ఎందుకు, ఈ జ్యోతిష్యం ఎందుకు, ఇవన్నీ ఎందుకు ప్రమోట్ చేస్తారు? అయిపోయింది దానివల్ల వీళ్ళు. ఇంకోటి ఏం తెలుసా, ఈ వెయిట్ లాస్లో అవుతున్నామని చెప్పి చాలా లావుగా ఉన్నామని, నేను ఒక 42 కేజీలు తగ్గినాను అనేసి ఇంకా అట్లా అనుకుంటే తినుకుంటూ వెయిట్ తగ్గొచ్చు అనేసి. మీరు ఈ బెట్టింగ్ యాప్ ఒక్కటే కాదు, ఇంకా దీని వెనకాల చాలా ప్రమాదకరమైనవి, తీవ్రకరమైనవి ఇంకా చాలా ఉంది లిస్టు. సో ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపించిన, మీకు నేను చాలా చూపిస్తే ఏదన్నా నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కమెంట్ సెక్షన్లో చేయండి. మీ ఇంట్లో ఎవరన్నా దీని బారిన పడ్డా, మీకు తెలిసిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా ఒకసారి ఆ డీటెయిల్స్ పెడితే. ఎందుకంటే ఒక్కొక్కరిని ఇట్లా ఏరి వేయాలి. ఇప్పుడు పురుగులు నేరేసినట్టు పొలంలో చీడ పెడతాం, మందు కొడతాం కదా, ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉరిశిక్షలు వేసి పడదొబ్బాలి. ఎంతమంది ప్రాణాలకి వీళ్ళు పోవడానికి కారణమయ్యారు. ఇలా కనబడుతుంది ఎంత చక్కగా చూరాదు. నేను పత్తాలు పట్టుకొని ఆయనే మీరు ఆన్లైన్లో ఆడండి అని చెప్పేసి మంచిగా కొంచెం స్మైల్ ఇచ్చి, ఇప్పుడు ఇంక ఈయన టీం ఏం చెప్తుంది, ఈయన ఏమీ విజయ్ దేవరకొండ ఏమీ బెట్టింగ్స్ యాప్స్ని ప్రమోట్ చేయలేదని, ఇదేమంటారు మంత్లీ పూల్ 6 crores అట రమ్మీకి సంబంధించింది. ఇది ఇవి తీయాలంటే, ఈ ఐటెం చేయాలంటే ఒక రోజు కాదు, సంవత్సరం సరిపోదు వీళ్ళందరినీ చూపించాలి స్క్రీన్ మీద. అంటే ఎన్ని నీతి సూక్తులు చెప్తారు మళ్ళా. అంటే డబ్బుల కోసము అడ్డగోలుగా అంటే వీళ్ళు సమాజానికి వీళ్ళు మెసేజ్లు ఇస్తారా? అంటే మీ ఇంట్లో వాడు సేఫ్గా ఉండాలి, ఎదుటోడు పోవాలా, ప్రభుత్వాలకు కూడా ఉండాలా. అంటే వీళ్ళకి తెలియదా ఇన్ని రోజులు డైరెక్ట్ ప్లే నవ్ అనేసి దాని మీద వేస్తాడు, క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్ పోవచ్చు. ఇంక ఇదైతే వాడు కింద బ్లింక్ అది కూడా ఇచ్చిండు, ప్లే నవ్. వీళ్ళు వచ్చేసి నీతి కబుర్లు చెప్తారు. ఇంకా ఇది అన్స్టాపబుల్, ఇది బాలయ్య బాబు షోకి. ఇప్పుడు ఈయనకి తెలిసే జరిగిందని అనుకోవాలా మరి. ఇప్పుడు ఈ షోకి సంబంధించి ఇది ఆహాలో నేను ఇప్పుడు చాలా చూపించిన కదా, ఆహాకి సంబంధించి ఆ సర్కార్ ఒకటి షో కావచ్చు, ఈ అన్స్టాపబుల్ కావచ్చు, ఇంకేంటి బయట షోలు ఉన్నాయి కదా, అన్నిట్లా కూడా వచ్చింది. ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్న హోస్ట్ల బాధ్యత లేదు అంటే ఆహానా, ఇద్దరు బాధ్యులు అవుతారు కదా. షో చూసుకున్నప్పుడు నాకు అర్థం కాదా, అరే నేను ఒక
పెద్ద హీరోని, ఒక మాస్ హీరోని, అండ్ అందులోనే హిందూపూర్ ఎమ్మెల్యేని, అంటే ఒక ప్రజాప్రతినిధి కూడా మనకు బాధ్యత ఉంటుంది కదా, ఇట్లాంటివి నా షోలో వేయకండి అని చెప్పాల్సిన, ఇలాంటివి నా షోలో వేయకండి అని చెప్పాల్సిన బాధ్యత లేదా? మనం ఎంతసేపు ఇంకా 2-3 పొద్దున్నుంచి నిన్నటి నుంచి చూస్తున్నాం, ఆ చుట్టే తిరుగుతుంది వార్తలు. వీళ్ళంతా అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినారు, ఎవర్రా మీరు అంతా అన్నట్టు, ఎవరు వీళ్ళంతా సమాజాన్ని మొత్తం చీడ పురుగుల్లాగా పట్టిరు, ఒక పంటని చీడ పురుగులు తింటున్నారు కదా, ఆ రకంగా సమాజంలో పిల్లల్ని చిదిమేస్తున్నారు, పిల్లల ప్రాణాలని బలిగొంటున్నారు, కుటుంబాలని ఎవరు సర్వనాశనం చేస్తున్నారు. ఇదే ఇట్లాంటి ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు బాలయ్య కొడుకో, లేకపోతే అల్లు అర్జున్ కొడుకో, లేదు అల్లు అరవింద్ కొడుకులో, విజయ్ దేవరకొండ తమ్ముడో, వాళ్ళ కుటుంబ సభ్యులో, ఇప్పుడు ఆ చిన్న చితక సెలబ్రిటీసో, ఇన్ఫ్లుయెన్సర్సో, వాళ్ళ పోరలు ఆడిపించుకొని వాళ్ళు పోతే వీళ్ళకి అర్థమవుతుందా? మరి మీ అందరు సేఫ్గా ఉండాలి, విలాసవంతమైన బంగళాల్లో ఉండాలి, విలాసవంతమైన జీవితాలు అనుభవించాలి. పోవాల్సింది ఎవడయ్యా అంటే ఇట్లా పేద ప్రజలే ఎక్కువగా. మీరు అనొచ్చు పేద ప్రజలకు అన్ని లక్షలు ఎట్లా వస్తుంది. అవునబ్బా, సప్పో చేసి చదివిపిస్తారు పోరగాండ్లకి. ఇవాళ ఆన్లైన్ క్లాసులు అంటే స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు, కూలో నాలో చేస్తారు, ఆటో తోలుకుంటున్నారు, ఎవరో కావచ్చు. అందుకే కదా మా అమ్మ నాయన కష్టపడి చదివిపిస్తారు. అనుకోకుండా వాడు అట్రాక్ట్ అవుతుంది. ఎవరి కోసం అవుతున్నాడు? వాళ్ళ అభిమాన షోలల్లో, వాళ్ళ అభిమాన హీరోలు కావచ్చు, అభిమానించే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే వాడు చూస్తున్న యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు, ఇన్స్టాలో వీడియోలు కావచ్చు, ఫేస్బుక్లో వాడు ఇష్టంతో చూసిన దాంట్లో వాడు మైండ్లోకి ఇది జొప్పిస్తారు కదా. డబ్బున్న వాడైతే ఆత్మహత్య చేసుకోడు. డబ్బున్న వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? పోతే పోయినాయి, కొన్ని కోట్లు వన్నీ నష్టం లేదు. కానీ ఈ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే కదా బలవుతుంది, వాళ్ళ పిల్లలే కదా. కొంతమంది అయితే ఈ తర్వాత ఈ ఇంట్లో తల్లి బంగారం కావచ్చు, తండ్రి దగ్గర నుంచి డబ్బులు కావచ్చు, ఇంట్లోనే సొంత ఇంట్లో దొంగతనం చేసుకొని, ఆ తర్వాత మనీ యాప్స్లో లోన్ తీసుకొని వాడు అక్కడ మనీ యాప్లో బెదిరిస్తాడు. దాని తర్వాత వీడు జ్యోతిష్యం దగ్గరికి పోతాడు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత కళ్ళు తెచ్చుకుని చూసరికి మొత్తం ఒక పెద్ద బండి వచ్చి నెత్తి మీద పడుతుంటుంది. ఏం చేయాలి అప్పుడు? 10,000 జీతం చేయలేనోడు కోట్లు బెట్టింగ్లు పెట్టి ఆడుతున్న నేపథ్యంలో ఇది ఎవరి వల్ల జరిగింది అనొచ్చు మీరు. ఇంకో మాట, ఎవడు ఆడమన్నాడంటే అసలు వీళ్ళెవడు ప్రమోట్ చేయడానికి ఇలాంటివి ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల చేసే యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేసి వాళ్ళ జీవితాల్లోకి, వాళ్ళ మెదల్లోకి ఎందుకు జొప్పించారు? అందరి మీద ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడి మీద మర్డర్ కేసు పెట్టాలి. ఎంతమంది దీంట్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు? ఎన్ని షోలు చూస్తారు ఆహాలో కూడా. కనీసం మీ మాత్రం తెలీదా అల్లు అరవింద్కి? పోనీ అల్లు అరవింద్కి తెలియకపోతే అల్లు అర్జున్ చెప్పాల్సిన బాధ్యత లేదంటే డబ్బు కోసము ఎలాంటి గడ్డైనా తింటాడు, ఎవడు ఎక్కడ పోయినా నష్టం లేదు. సో ఒకటి ఏంటంటే ఇట్లా తీయాలంటే ఒక మ్యాక్సిమం ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళే కాదు, ఇప్పుడు పంజాగుట్ట పిఎస్లో కేసులు అయిన వాళ్ళే కాదు, ఇప్పుడు విచారణకు రాకుండా స్విచ్ ఆఫ్లు చేసిన వాళ్ళే కాదు. కొంతమంది నాకు ఏం తెలియదు అసలు, విచిత్రంగా చెప్తాడు ఆయన వచ్చి, ఒక ఆర్జే వచ్చి ఆవిడకు ఒక యాంకర్ కంటే పాప ఆవిడకి పోలీస్ స్టేషన్ అంటే తెలియదంటే, ఎఫ్ఐఆర్ అంటే తెలియదట, కానీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మాత్రం తెలుసు, బెట్టింగ్ యాప్లో పైసలు తీసుకోవడం తెలుసు, బెట్టింగ్ యాప్లో ఎట్లా ఆల్గారిథం సెట్ చేస్తారో తెలుసు, వాళ్ళతోటి ఎట్లా ఎంత పర్సంటేజ్లో మాట్లాడుకోవడమే తెలుసు, ఎవరి జేబులు ఎట్లా గుల్ల చేయడమో తెలుసు. కానీ పోలీస్ స్టేషన్ తెలియదంట, ఎఫ్ఐఆర్ తెలియదంట. ఇంకా వీళ్ళకి ఇప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఈరోజు నేను కూడా చూసిన వదిలేసిన పోలీసుల కేసులు అవుతున్నాయట కదా, అయితే అవని అని. కానీ మరి రిమైనింగ్ పర్సన్స్ బడా బాబులే ఉన్నారు కదా, ఇండస్ట్రీని శాసిస్తున్న వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళు పెట్టిన యాప్లలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వైనంని ప్రజలు కూడా, మీరు కూడా గమనించండి. ఒకవేళ ఇది డిపార్ట్మెంట్లు తగ్గినా, దీని మీద చర్యలకు వెనక్కి తగ్గినా, ప్రజలు వెనక్కి తగ్గొద్దండి. మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు తెలిసినవి కూడా చెప్పండి. ఇంక ఎవరెవరు దాంట్లో ఏమున్నాయి, దీంట్లో ఓన్లీ సెలబ్రిటీసే కాదండి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నారు కదా వాళ్ళవన్నీ కూడా మీకు తెలిసిన, మీరు చూస్తుంటారు. అంటే మేము చూడని వీడియోలు కూడా మీరు చాలా చూసిన. ఇందాక ఒకటి చెప్పిన ఎవరో, ఎందుకంటే వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించారు. ఇగో ఈమె దుర్మార్గం చూడండి, ఒక లేడీ ఏదో బతకడం కోసం పెట్టుకుందామే, తప్పు లేదు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వండి, తప్పు లేదు. కానీ చెడును ఎందుకు ప్రజల మైండ్లోకి ఎందుకు జొప్పిస్తున్నారు?
పాపం పిల్లల భవిష్యత్తును ఎక్కువగా దీనికి అడిక్ట్ అవుతుంది ఎవరని అంటే పిల్లలు ఆగమవుతారు. చదువుకునే పిల్లలు ఏజ్తో సంబంధం లేకుండా రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. నేను చెప్తున్నా కదా, వేలల్లో ఉన్నాయి మరణాలు అని అంటే బయటికి రానివే వేలలో వస్తే మరి లక్షల్లో కూడా ఉంటాయేమో కూడా తెలియదు. సో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయచ్చో కూడా మీరు డిమాండ్ చేయొచ్చు. ఖచ్చితంగా మేమే కాదు, మీ ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఈ బెట్టింగ్స్కి సంబంధించి ఎవరెవరైతే ఇది ప్రమోట్ చేశారో ప్రతి ఒక్కటి కూడా దీన్ని వెలుగులోకి తీసుకురావాలి. మీ చూస్తున్న వాళ్ళు, మీకు ఎవరికైతే దీనిపైన అవగాహన ఉందో, ఎవరెవరైతే ప్రమోట్ చేసి ఇంకా కొత్త వ్యక్తులు మనం బయటికి రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా మీరు సోషల్ మీడియాలలో మీరు ఖచ్చితంగా ట్యాగ్ చేయండి.